రీసెంట్గా లడ్డు తిరుపతి లడ్డు గురించి అది కూడా ఏమన్నా పాలిటిక్స్లో ఒక భాగమా? ఏపీ పాలిటిక్స్లో ఖచ్చితంగా పాలిటిక్స్. తిరుపతి లడ్డు పాలిటిక్స్ కాకంటే చంద్రబాబు దుర్మార్గమైన అసహ్యమైన జిగుత్సాకరమైన చండాలమైన రాజకీయ కుట్ర దౌర్భాగ్యుడు చంద్రబాబు. అక్కడ ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా మీ సూపర్ 6 ఏవైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ జరుగుతుంది, నోరు మెదపరెట్టి. ఈ అవకాశం ఇప్పుడు మించి మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు మళ్ళీ స్పెషల్ స్టేటస్. నిన్నటిదాకా స్పెషల్ స్టేటస్ ఆగారు, ఇవాళ మనం స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరేంటి? ఇవాళ మన గుప్పిట్లో ఉంది, మనల్ని బట్టి కేంద్రం నిలబడి. ఒక పక్క నితీష్ కుమార్ అదే మనం లాగా ఈక్వల్ పొజిషన్లో ఉన్నాడు నితీష్ కుమార్, వాడుకుంటున్నాడు. 80 లక్షల కోట్లు ఆల్రెడీ 80,000 కోట్లు ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకో 1,00,000 కోట్లు అడిగాడు. 1,00,000 కోట్లకి ప్రభుత్వం ఆల్రెడీ 80 దాకా ఇచ్చి లాగించుకుంటున్నాడు అతను. నువ్వు మరి అదే పొజిషన్లో నువ్వెందుకు అడగవు? స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగవు అని ప్రజలు నిలదీస్తున్నారు. వరదలు వచ్చినాయి, సరిగ్గా ఎవ్వరికీ సదుపాయాలు జరగలేదు. ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నాడు. వరదల గురించి అడుగుతున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతున్నారు, సూపర్ 6 ఏమైనా అడుగుతున్నారు. సో సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు వెళ్ళి. దాంతో ఏదో ప్రజలను డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేయడం కోసం లడ్డు కథ తీసుకున్నారు. మనిషికి సిగ్గు సెర ఉందా? మనిషికి ఒక మళ్ళీ దేవుని పాదాల దగ్గర పుట్టాను, అక్కడ పెరుగుతున్నాను, అక్కడ పెరిగినాడు అంటే బుద్ధి జ్ఞానం ఉందా? అసలు తిరుపతి వ్యవస్థకి ఎంతటి గొప్ప వ్యవస్థ ఉంది. తిరుపతి దేవస్థానం ప్రపంచంలో దేశంలోనే ఏ దేవాలయానికి లేనంత, ఏ దేవస్థానానికి లేనంత ఒక గొప్ప విధానం ఇక్కడ ఉంది. ఆ బళ్ళు వచ్చినప్పుడు ఆ NBVA సర్టిఫికేట్ తోటి రావాలి. వచ్చినాకే గేట్లోకి ఎంట్రీ. ఆ ఎంట్రీ అయిన తర్వాత 3 శాంపుల్స్ తీస్తారు. 3 శాంపుల్స్ టెస్ట్ రిజల్ట్ వచ్చినాకే పాజిటివ్ అంటేనే ఈ బళ్ళు లోపలికి వెళ్తాయి, నెగిటివ్ అయితే ఆ బళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. ఇలాగో నీ హయాంలో 2014 నుంచి 19 దాకా 14 సార్లు నువ్వు రిజెక్ట్ చేసి పంపించావు. తర్వాత వైఎస్ఆర్సీపీ పీరియడ్లో అలాగే 18 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు. రిజెక్ట్ చేస్తే అది టెస్ట్ వేయలేదు, రిజెక్ట్ చేసి అది అసలు లోపలికి వెళ్ళదు. రిపోర్టు సరిగ్గా లేని నెయ్యి లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. పోటు దగ్గరికి వెళ్ళదు, బయట నుంచే బయట వెళ్ళిపోదు. ఇక్కడ పాజిటివ్ అయితేనే లోపల గేటు తెరుస్తారు. అలాంటివి నువ్వు అందుకనే 18 సార్లు నువ్వు రిజెక్ట్ చేసావు. 18 సార్లు గత వైసీపీలో రిజెక్ట్ అయ్యి నువ్వు 14 సార్లు రిజెక్ట్ చేసావు. అప్పుడు నువ్వు 14 సార్లు రిజెక్ట్ చేస్తే అంతకుముందు పంపించినన్ని కల్తీనా? సిగ్గు ఉండదు మాట్లాడటానికి మనిషికి. తీసి అంటాడు ఇది కల్తీ అంటాడు. అది ప్లస్ నెయ్యి వాడబడింది, కానీ దేనికి వాడారో ఎక్కడ వాడారో తెలియదట. అన్నప్పుడు లడ్డూలు వాడారని ఎట్లా అంటావు నువ్వు? ప్రజల విశ్వాసాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని మంట కలిపి లేనిపోయిన అనుమానాలు సృష్టించి ఒక దేవుని దేవాలయానికి ఉన్న పవిత్రతను దెబ్బకొట్టి ఆ లడ్డుకున్న ప్రతిష్టని భంగపరిచి మనిషిగా పశువుగా నువ్వు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా లాగుతావా? దేవుని కూడా లాగి రాజకీయాలు చేస్తావా? మనిషి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? పొలిటికల్ డైవర్షన్స్ కోసం ప్రజల్ని పక్కదారి ఇవన్నీ నిలదీయకుండా నేను పక్కదారి పడితే చేస్తావా? ఇవాళ కోర్టు ఏం చేసింది? ముట్టికాయలేసింది, మెత్తగా శుచిమెత్తగా పడి. అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు అని. మరి లేకుండా ఎలా మీరు పబ్లిక్లో అనౌన్స్ చేస్తారు అని అడిగారు. కోర్టు దీనికి వాళ్ళు సబ్మిట్ చేసింది కూడా నెయ్యి వాళ్ళు, మేము నెయ్యి కలెక్ట్ చేయలేదు, మాకు ఎవరు వాళ్ళు పంపించారు, టీటీడీ నుంచి వచ్చింది మాకు, అంతేగాని మేము నెయ్యి కలెక్ట్ చేయలేదు. ఎందుకంటే నెయ్యి కలెక్ట్ చేయకపోతే వాళ్ళని బ్యాన్ చేస్తారు. నెయ్యి కలెక్ట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ఒక లీగల్గా ఒక జడ్జి గారి ముందు తీసుకెళ్ళి పెట్టాలి, ఆయన సంతకం పెట్టాలి వాటి మీద. సో అంత ప్రాసెస్ ఉంది. దేవుని ఎవడబడితే ఎవడు గబుకుని ముంచి నెయ్యి ఇవ్వడానికి లేదు అంత సిస్టమ్ అక్కడ. సో నెయ్యి మేము కలెక్ట్ చేయలేదని వాడు తెలివిగా చెప్పేసుకోరు. మేము కలెక్ట్ మాకు వచ్చింది, మా దగ్గర పంపించారు, మేము టెస్ట్ చేసి ఇచ్చాం, అది ఏ నెయ్యో మాకు తెలియదు అని వాడు ఎస్కేప్ అవుతుంది. రేపు కోర్టులో ఇవన్నీ వస్తాయి. చెంప చెళ్ళు మన కోర్టు పెడుతుంది, సిగ్గులేక తల ఉంచుకోవాలి వీళ్ళు. ఈ లోపల వచ్చే తయారయ్యాడు బుడింగి మన కొత్త పెచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఈ పవన్ కళ్యాణ్ ఏదో ఇది వేసుకుని పెద్ద సనాతన ధర్మం. ఈయనకేం తెలుసమ్మా సనాతన ధర్మం? డిఎల్ వేదాలు నీకేం తెలుసు సనాతన ధర్మం నుంచి? నువ్వు నీ నోరేం వాగింది? మా నాన్న దీపారాధనతో సిగరెట్ అడ్డించుకుంటాడు, మా ఇంట్లో మా కులం లేదు మతం లేదు అన్న వాడి నువ్వు. మేము హిందువులే అసలు ఈ దేశంలో మత కల్లోల కారకులు, మిగతా మతస్థులు అలా చేయరు, హిందువులే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తారని హిందువులు తిట్టింది నీ నోరు.
ముస్లిమ్స్ దానికి వెళ్ళిపోయి వాళ్ళ దానికి వెళ్ళిపోయి ఈ గుడ్డు మాంసం ఇది హలాల్ చేశారా అని అది తిని ఆవురు అంటూ తిని మాట్లాడినాడు. మళ్ళీ వివేకానందుడు గొడ్డు మాంసం తినమని చెప్పాడు. ఈయనకి ఎవరు చెప్పాడు? అపర మేధావికి ఎవరు చెప్పారు? వారు ఏం చదివాడు, ఎక్కడ ఏ మురిగుంట దగ్గర చదివాడో నాకు అర్థం కాదు. ఈయనకి వివేకానందుడు చెప్పాడట. వివేకానందుడు ఎక్కడో ఒక ఉపమానంగా ఒక కథ చెప్తున్నాడు, ఒక విషయం చెప్తూ ఆకలి వేసినప్పుడు ఒక జీవి మాంసాహారం తింది అని చెప్పాడు. ఆకలి వేసినప్పుడు ఒక్కోసారి ఆకలి వేసినప్పుడు ప్రాణాన్ని బతికించుకోవడానికి అది తినాల్సి వచ్చిందని ఏదో ఉపమానంగా చెప్పాడు. దానికి గుడ్డు మాంసం తినొచ్చని వివేకానంద గారు చెప్పారట. ఈయన కల్లో కనిపించాడు. బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఉండాలి. ఏదో నోటికి వచ్చేది మాట్లాడేస్తే ఆవేశంతో ఏమన్నాడు ప్రకాష్ రాజ్? ఇది మన స్టేట్ ఇష్యూ, దీన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు, అనవసరంగా మత కౌలాలు వస్తాయి. ఇదేంటి తప్పే ఉంది దీంట్లో? నేను వెటకారం ఏముంది? సనాతన ధర్మాన్ని వెక్కిరించడం ఏముంది? ఒక సలహా, అల్లర్లు కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు కొంచెం బాధ్యతతో మాట్లాడాలి, గబుక్కుని అల్లర్లు మొదలవుతాయి, సలహా తీసుకోలేకపోతే మానే. కార్తీక్ ఏమన్నాడు? ఓ సినిమా ఫంక్షన్లో అమ్మాయి లడ్డు తీసుకొచ్చి ఇస్తా ఉంటే లడ్డు వద్దు లడ్డు సెన్సిటివ్ ఇప్పుడు వద్దు అన్నాడు. నిజమే కదా, దాంట్లో వెటకారం ఏముంది? దాన్ని ఎక్కడైనా సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తున్నట్టు ఉందా ఎక్కడైనా? ఈయనకి ఎందుకు అంటే ఆవేశం తెచ్చుకుని అని ఇట్లా మాట్లాడిస్తే ప్రజలేదో అమ్మో ఈయన పెద్ద చించేస్తున్నాడు. నీ డ్రామాలన్నీ అయిపోయినాయి, తెలిసిపోయినాయి ప్రజలకి. నువ్వు ఎప్పుడైతే 32,000 అమ్మాయిల్ని మిస్ అయిపోయారు, వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని ఒక అబద్ధాన్ని ప్రాచుర్యం చేసి ఓట్లు సంపాదించినాక ఇవాళ పార్లమెంట్లో అది పచ్చి అబద్ధము, ఎన్నికల కోసం వాడిన డువాకోరు మాట అది అని ఎప్పుడైతే పార్లమెంట్లో చెప్పారో, నీకు సిగ్గు శరం ఉంటే, నీతి రీతి ఉంటే, నీకు నిజాయితీ అనేది అంటే నీకు ఎక్కడన్నా ఉంటే, ఎక్కడైనా ఏ మారుమూలన నీళ్ళు నిజాయితీ ఉంటే ప్రజల ముందు చెప్పు తీసుకుని కొట్టుకుని నీ చెంపలేసుకుని క్షమించండి, నేను పొరపాటున ఒక ఆఫీసర్ చెప్పిన మాటలు విని నేను చేశాను, క్షమించండి, తప్పుడు మాట మీద ప్రచారం చేసినందుకు అని చెప్పు తీసుకొట్టుకుని తన చెప్పుతో తను కొట్టుకుని చెంపలేసుకుంటే దానికి చేయి దీక్ష, దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయి. ఆ పచ్చి అబద్ధం ప్రజల్లో తీసుకెళ్ళి ఓట్లు అడిగినందుకు అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేయి. కనకదుర్గమ్మ టెంపుల్ నువ్వు కడుగుతాయి, అది మొత్తం చేయాల్సిన పని, మగవాళ్ళు చేసే పని కాదు. ఇది నీకు తెలిసి సనాతన ధర్మం. మొత్తం చేస్తారు, మగవాళ్ళు చేయలేదు. మగవాళ్ళు కాదు మెట్లు కడిగేది. ఇంకా తిరుపతి గురించి ఏం తెలుసు పవన్ కళ్యాణ్కి? తిరుపతి అన్నమయ్య గారు ఒక పాట రాశారు, గేయం. అంటే అన్నమయ్య గారు గేయాలంటే ఏంటంటే కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అంటే ఏంటంటే విలువ, అది వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉంటే ఈయన రాశాడు అని ప్రతీతి. ఈయన రాసింది కాదు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన చెబుతూ ఉంటే, శ్రీనివాసుడు చెబుతూ ఉంటే ఈయన రాస్తూ వచ్చాడని. ఆయన చెప్పిన దాంట్లో రాసిన దాంట్లో ఏముంది? ఏనుగు మీద వాన చుక్కపడ్డా, కుక్క మీద వాన చుక్కపడ్డా, బ్రాహ్మణోత్తరుడి మీద వాన చుక్కపడ్డా, దళితుడి మీద వాన చుక్కపడ్డా ఒకటే అది. నాకు అందరూ నా వాళ్ళే, అందరూ నా దగ్గరికి వచ్చి రావాల్సిన వాళ్ళే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సిగ్గు సెరలేకుండా జగన్ని ఇది ఇవ్వమంటారు ఏంటి? హిందూ మతం తెలుసా నీకు? డిక్లరేషన్ ఏమని హిందూ మతంలో ఎక్కడ చెప్పాలా? హిందూ మతంలో ఎప్పుడు లేదు, ఏ శాస్త్రంలోనూ, ఏ పురాణాల్లోనూ, ఏ వేదాల్లోనూ లేదు. ఇతర మతస్థులు ఎవరినైనా హక్కును చేర్చుకునే గొప్ప మతం హిందూ మతం. హిందూ మతం కాదు, జీవన విధానం. అది అంత గొప్పది. దీనికి ఎవడో తిరుపతిలో తలమాసిలోడు ఎవడో అంతకుముందు ఉన్న ఆఫీసర్ ఎవడో ఈ రూల్ ఏదో పెట్టాడు, ఇది పెట్టాలి. అసలు ఆ దేవాలయంలో ఆ మాట అడగడమే పొరపాటు. ఎందుకంటే హిందూ మతం ఎప్పుడూ ఒకరిని అడ్డుకోదు. ఎవరైనా సరే హక్కును తెచ్చుకునేది హిందూ విధానం, జీవన విధానం. అది కూడా తెలియకుండా పిచ్చవాగుళ్ళు అవుతారు. ఇవన్నీ లడ్డూని పెట్టుకుని ఏదో తప్పించుకుందాం అది ఇంకా వాళ్ళకు ఎదురు తిరిగింది. ఇప్పుడు వాళ్ళకే రేపు వస్తుంది తీర్పు, చెంప చెల్లు గుయ్యమంటుంది రేపు కోర్టు ఇవ్వబోయే తీర్పు. అప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు, అప్పుడు ఈ సన్నాసులు ఏం మాట్లాడతారో చూద్దాం.